భారతానికి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్కు నిజమైన వారధులు. జెన్జీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, మన రాష్ట్ర దేశ భవిష్యత్ ఉంది. ఆలోచనలో నవ్యత, కార్యాచరణలో చురుకుదనం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు జెన్జీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇంక్యుబేటర్ ఉషా గారిని వచ్చి తమ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉషా మదిదటి గారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి అండ్ టు ద ఏపీ గవర్నమెంట్ అ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ యువర్ 2 years సక్సెస్ఫుల్ రూలింగ్. సో ఐఎమ్ బేసికలీ ఉషా మడితాటి. మాది ఇక్కడ పెర్మాల్పల్లి గ్రామం, చంద్రగిరి మండలం. సో ఇక్కడ నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆర్టీఐహెచ్ అండ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. సో బేసికలీ నేను చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ 2025లో కంప్లీట్ చేశాను. ఆమె బీటెక్ పాస్డ్ అవుట్. కాలేజ్ అయిపోగానే వెంటనే ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీ కంపెనీ. ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలోనే జాబ్ వచ్చింది నాకు. బట్ సమ్ వీర్ అక్కడికి వెళ్ళాక ఐ గాట్ టు రియలైజ్ ఇది నేను కాదు, లైక్ దట్ 9 to 5 ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ థింగ్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. నాకంటూ సొంతంగా నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. దెన్ ఐ హావ్ రిజైన్ మై జాబ్. ఓకే, ఇది నా పార్ట్ ఆఫ్ థింగ్ కాదు అని చెప్పి నేను నా జాబ్ వదిలేసి వచ్చేసాను. బట్ వెన్ ఇట్ కేమ్ టు తిరుపతి, మా నేటివ్ తిరుపతి. సో నేను ఇక్కడికి వచ్చాక ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద థింగ్స్. ఓకే, నేను ఈ కంపెనీని స్టార్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి, వాట్ డూ ఐ నీడ్ టు స్టార్ట్ విత్, వేర్ డూ ఐ స్టార్ట్. సో వేర్ డూ, వాట్ డూ అన్నప్పుడు ఐ హావ్ గాట్ టు నో అబౌట్ ఆర్టీఐహెచ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఆర్టీఐహెచ్ గురించి నాకు తెలిసింది. సో ఫస్ట్ మేము ఆర్టీఐహెచ్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ టు సీ స్టూడెంట్స్, వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, అండర్ గ్రాడ్సే వాళ్ళందరూ. అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్ ని ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. There I got to realize something is changing. Revolution is coming. Even చూడండి, రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకంటూ వాళ్ళొక స్టాండ్ తీసుకొని అక్కడికి వచ్చి ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ లైఫ్ షార్ట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఆల్ ద స్టూడెంట్స్, అండర్ గ్రాడ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు అక్కడ ఆర్టీఐహెచ్కి వచ్చి నిల్చొని వాళ్ళ ఐడియాస్ చెప్పారనమాట. సేమ్ వే ఆర్టీఐహెచ్ కూడా అంతే ఇదిగా మేము ఇచ్చిన ప్రతి ఐడియాని తీసుకొని మమ్మల్ని కంప్లీట్ గా గైడ్ చేసింది. దట్ ఈస్ బికాస్ టు ఏపీ గవర్నమెంట్. ఇఫ్ ఆర్టీఐహెచ్ లేకున్నా అంటే ఐ డోంట్ నో వే టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చేది కాదేమో. బేసికలీ ఆర్స్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ. సో నేను వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, నా కంప్లీట్ ఎడ్యుకేషన్ లో నేను ఏదైతే తీసుకోలేకపోయానో దట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యూచర్ జనరేషన్. సో అందుకు మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ఆల్సో ఎడ్యునోవర్స్, ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్నోవేషన్ ని కలిపి టు ద యంగర్ జనరేషన్ కి ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. ఈ ఐడియాని నేను ఎప్పుడైతే ఆర్టీఐహెచ్ కి చెప్పాను, దెన్ దే గాట్ టు నో మీ అబౌట్ లోకేష్ ది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. విత్ అండర్ గ్రాడ్యుయేట్స్, ఈ డిగ్రీ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ ద కాలేజ్, మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ జరగకుండా ఉంటే ప్రతి ఒక్క అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఆ ఇంటర్న్షిప్ ని చేయొచ్చు అనమాట. విత్ కంప్లీట్ ఫ్రీ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాట్స్ ద యూజ్ మీన్స్, లైక్ వెన్ ఐ గాట్ టు నో దట్, నేనెందుకు నా బీటెక్ లో తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకున్నానండి. 2 years అయింది నేను పాస్డ్ అవుట్ అయ్యి. దిస్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ఇన్ మై బీటెక్, లైక్ సంథింగ్ చేంజ్ అయ్యి ఉండేది అనుకున్నాను. దిస్ థింగ్ వెన్ ఆర్టీఐహెచ్ మాకు చెప్పినప్పుడు మా కంపెనీ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. లైక్ ఇలా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది, గెట్ టు నో దట్, తెలుసుకోండి, దాని ద్వారా మీకు చాలా యూజెస్ ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. అండ్ in this 1 year, I have seen 1500 students enrolled in that internship portal. 1500 students enroll అయ్యారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గుడ్. బేసిక్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ యూజింగ్ దాట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దే గాట్ టు నో లైక్ ఐటీ ఎలా ఉంటది, ఒక జాబ్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. ఆల్ దిస్ ఐ హావ్ గాట్ టు నో అండ్ ఐ హావ్ డన్ దిస్ త్రూ ఆర్టీఐహెచ్ ద్వారానే మేము చేయగలిగాం అనమాట. And I'm very thankful to AP government for taking such initiatives called RTIH. So basically నేను చూసింది ఏంటి అంటే, మాతో పాటు కాకుండా ఐ హావ్ సీన్ హౌస్ వైఫ్ దేర్. చాలా మంది హౌస్ వైఫ్స్, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి, దే ఆర్ హౌస్ వైఫ్. అండ్ దానితో పాటు వాళ్ళు ప్యారల్ గా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ స్టార్ట్అప్స్.
లైక్ కొంతమంది